Hi students, welcome to our channel Easy Inter Maths. Today we will discuss topic straight lines. Exercise 9b, 12th problem. If the portion of a straight line intercepted between the axes of coordinates is bisects at point, write the equation of the straight line. ఇప్పుడు మనల్ని ఇక్కడ స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్పారు. మళ్ళీ ఏమని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారు. కండిషన్ ఏమని ఇచ్చారంటే స్ట్రైట్ లైన్ ఇంటర్సెప్ట్ బిట్వీన్ ద యాక్సెసెస్, అంటే మనకున్న యాక్సెస్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ డ్రా చేసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. x-axis, y-axis, x-axis అనుకుంటే ఇప్పుడు ఏమైనా చెప్తున్నారు ఇక్కడ. ఒక స్ట్రైట్ లైన్ యొక్క పోర్షన్ ఇంటర్సెప్టెడ్ బిట్వీన్ ద యాక్సిస్ ఆఫ్ యాక్సెసెస్, అంటే ఎక్స్ యాక్సిస్కి వై యాక్సిస్ దగ్గర ఇంటర్సెప్ట్ అవుతుంది అని చెప్తున్నారు. అంటే లైన్ ఎక్స్ యాక్సిస్ నుంచి వై యాక్సిస్ ఇంటర్సెప్ట్ అవుతుంది. మళ్ళీ ఆ యాక్సిస్లో మధ్యలో ఉన్న దాంట్లో అది బైసెక్ట్ అట్ పాయింట్ అంటున్నారు. ఈ లైన్కి కరెక్ట్ బైసెక్ట్ అంటే ఈ మిడ్ పాయింట్ అని అర్థం. బైసెక్ట్ మిడ్ పాయింట్. ఈ లైన్కి యొక్క మిడ్ పాయింట్ 2P 2Q అని చెప్తున్నారు. మనకి ఎక్స్ యాక్సిస్ మీద పాయింట్ ఎలా ఉంటుంది? ఎక్స్ యాక్సిస్ మీద వై కోఆర్డినేట్ 0, సో A,0. అదేవిధంగా వై యాక్సిస్ మీద పాయింట్ ఎక్స్ కోఆర్డినేట్ 0, సో Y,B. ఈ విధంగా ఉంటుంది పాయింట్. మనకి ఇంటర్సెప్ట్ అనగానే మనకు గుర్తుకొచ్చే ఫాము స్ట్రైట్ లైన్ యొక్క ఫాము x/a ప్లస్ y/b ఈక్వల్స్ టు 1. ఇంటర్సెప్ట్స్ ఫామ్ అన్నమాట. సో ఇప్పుడు ఈ పాయింట్స్ని యూజ్ చేసుకొని మనం ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఇంటర్సెప్ట్ ఫామ్ of the equation is x/a plus y/b ఈక్వల్స్ టు 1. మనం దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. మనకి కోఆర్డినేట్స్ ఎలా ఉంటాయి? పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్స్ ఆన్ ఎక్స్ యాక్సిస్ మీద ఏ విధంగా ఉంటుంది? పాయింట్ A,0. అదేవిధంగా ఆన్ వై యాక్సిస్ మీద 0,B ఈ విధంగా ఉంటుంది పాయింట్. మళ్ళీ ఇక్కడ ఏమని కండిషన్ ఇచ్చారు? ఇది కరెక్ట్గా బైసెక్ట్ యాట్ పాయింట్ అంటున్నారు. బైసెక్ట్ మీన్స్ మిడ్ పాయింట్. కరెక్ట్గా ఈ లైన్ని టూ మిడ్ పాయింట్లో ఉంది. కరెక్ట్గా బైసెక్ట్ ఈ లైన్ని ఈక్వల్గా బైసెక్ట్ చేస్తుంది అని చెప్తున్నారు. అంటే బైసెక్ట్ మీన్స్ మిడ్ పాయింట్, కరెక్ట్గా మిడ్లో ఉంది ఆ పాయింట్ అని. మిడ్ పాయింట్ మీన్స్ బైసెక్టెడ్ పాయింట్ ఆఫ్ ది 2 points. మిడ్ పాయింట్ యొక్క ఫార్ములా ఏమి? మనకి ఎంప్లాయీస్ మిడ్ పాయింట్ యొక్క ఫార్ములా x1 plus y1 x1 plus x2/2 y1 plus y2/2. ఇప్పుడు ఇది మిడ్ పాయింట్కి ఈక్వల్ అని చెప్తున్నారు కాబట్టి మిడ్ పాయింట్ ఈక్వల్ పాయింట్ ఏంటి ఇచ్చారు? గివెన్ 2P 2Q. ఎంప్లాయీస్ ఇప్పుడు x1 A
బై 2 0 రాసిన ఒకటే రాయకున్నా ఒకటే. సో y1 b బై 2 0 ఉన్న ఒకటే కాబట్టి మనం ఇలా రాసేసాం a/2 2/2. సో ఇప్పుడు మనం ది కోఆర్డినేట్స్ని సింప్లిఫై చేసి ఏ పాయింట్ని బి పాయింట్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు ఇది ఎక్స్ కోఆర్డినేట్స్ ఈక్వల్, సో a/2 ఈక్వల్స్ టు 2p ఇంప్లాయిస్ ఇప్పుడు ఏ వాల్యూ ఏమవుతుంది 4p. సో ఈ 2 ఇటు సైడ్ వెళ్తే 2 × 2 4p. అదేవిధంగా బి పాయింట్ కూడా ఏమవుతుంది b/2 ఈక్వల్స్ టు 2q ఇంప్లాయిస్ ఈ 2 ఈక్వల్కి రైట్ సైడ్ పంపిస్తే b ఈక్వల్స్ టు 4p. సబ్స్టిట్యూటింగ్ దిస్ ఏ వాల్యూ బి వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. ఏ వాల్యూని బి వాల్యూస్ని మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సింది స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ కాబట్టి ఈ వాల్యూస్ని మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ a ఈక్వల్స్ టు 4p, b ఈక్వల్స్ టు 4q. సారీ ఇక్కడ 4q ఇన్ ఈక్వేషన్ 1. మనం ఈక్వేషన్ 1 ఏమనుకున్నాం x/a + y/b ఈక్వల్స్ టు 1. సో ఏ వాల్యూని బి వాల్యూని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే x/a ఎంత 4p ప్లస్ y/b సో 4q ఈక్వల్స్ టు 1. దీని ఇప్పుడు ఈ డినామినేటర్లో 4ని కామన్ తీయచ్చా. సో 1/4 x/p ప్లస్ y/q ఈక్వల్స్ టు 1 ఇంప్లాయిస్ ఇప్పుడు ఈ 4ని మనం ఈక్వల్కి రైట్ హ్యాండ్ సైడ్ పంపిద్దాం. అప్పుడు ఏమవుతుంది xp ప్లస్ yp y/q ఈక్వల్స్ టు 4 న్యూమరేటర్లో వస్తుంది. దిస్ ఈజ్ ద ఈక్వేషన్. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ఈక్వేషన్ ఇదే అన్నమాట. x/p ప్లస్ y/q ఈక్వల్స్ టు 4. ఇప్పుడు మనం ఇక్కడ ఏం సాల్వ్ చేసాము స్ట్రైట్ లైన్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్పారు. సో స్ట్రైట్ లైన్ని ఫైండ్ అవుట్ చేసాం. మనకిచ్చిన కండిషన్ ఏమని ఇచ్చారు స్ట్రైట్ లైన్ యొక్క పోర్షన్ యాక్సెస్ మీద ఇంటర్సెప్ట్ అయింది. ఇక్కడ ఎక్స్ యాక్సెస్ మీద వై యాక్సెస్ మీద ఇంటర్సెప్ట్ అయ్యి దాని యొక్క కోఆర్డినేట్స్ వచ్చి బైసెక్ట్ అట్ ఈ కోఆర్డినేట్ ఈ పాయింట్స్ దగ్గర కరెక్ట్గా మిడ్గా ఒక పాయింట్ బైసెక్ట్ అయి ఉంది అని చెప్తున్నాయి. ఈ కండిషన్ యూజ్ చేసుకొని మనం ఇప్పుడు స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇంటర్సెప్ట్ అనగానే మనకు ఈక్వేషన్ యొక్క ఫార్ములా ఫైండ్ అవుట్ చేయాల్సిన స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ ఏంటి x/a ప్లస్ y/b ఈక్వల్స్ టు 1. మనకి మామూలుగా తెలుసు ఎక్స్ యాక్సిస్ మీద పాయింట్ ఎప్పుడు ఆల్వేస్ y ఈక్వల్స్ a, 0 అంటే y కోఆర్డినేట్ 0. అదేవిధంగా y యాక్సిస్ మీద x కోఆర్డినేట్ 0. సో a, 0 0, b. ఇప్పుడు బైసెక్ట్ మీన్స్ మిడ్ పాయింట్ అని అర్థం. కరెక్ట్గా అది ఆ లైన్ని 2 పార్ట్స్గా కరెక్ట్గా డివైడ్ చేస్తుంది అని. సో మనం ఇప్పుడు మిడ్ పాయింట్ యొక్క ఫార్ములా యూస్ చేసుకొని సింప్లిఫై చేసి ఏ వాల్యూని బి వాల్యూని ఫైండ్ అవుట్ చేసి ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మనకి ఈ ఈక్వేషన్ వచ్చింది. సో మనం in this video we solved the problem 12th problem. If you have any doubts you can ask in comments. If you want me to solve any specific problem from any chapter, let me know in the comments so that I will upload in next video. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Maths. Thank you.